హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు పంచతంత్ర కథల్లోని కాకోలకీయంలో తరువాతి భాగాన్ని గురించి చెప్పుకుందాం. అరిమర్దనం అనే గుడ్లగూబల రాజు తన మంత్రి అయిన రక్తాక్షిని తమ వద్దకి శరణు కోరి వచ్చిన శత్రువైన కాకుల వృద్ధుడైన స్థిరజీవిని ఏం చెయ్యాలి అని సలహా అడిగింది. అప్పుడు రక్తాక్షి, వెధవని చంపిపారేయండి, గాయపడి దుర్బలంగా కూడా ఉన్నాడు, తేలికగా చంపవచ్చు, మళ్ళీ కోలుకుంటే ఎగిరి పారిపోయి మనకు సమస్య అయి కూర్చోవచ్చు. బ్రాహ్మడి కొడుకుని చంపి బ్రాహ్మడు స్వార్థంతో చేసిన రాజీబేరాన్ని తోసిపుచ్చిన పాములాగా మీరు దీని సలహా సహకారాల్ని నిరాకరించండి అంది. ఏమిటా కథ అని అరిమర్దనం అడిగింది. అప్పుడు ఆ రక్తాక్షి ఇలా చెప్పింది. హరిదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పనికిమాలిన పొలం ఉండేది. అందులో పండే పంట అతను, భార్య, కొడుకు తినడానికే చాలేదు కాదు. అతను ఒకరోజు తన చేనుకు కాపలా కాస్తూ ఒక చెట్టు నీడన చిన్న కునుకు తీశాడు. అతను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి పొలంలో ఉన్న పుట్టలో నుంచి ఒక భయంకరమైన నాగుపాము బయటకు వస్తూ ఉండడం కనిపించింది. ఓహో, ఇది నా పొలానికి అధిష్టాన దేవత అయి ఉండాలి. దీనిని ఆరాధించకపోవడం చేత నన్ను దరిద్రం వెంటాడుతోంది అనుకుని హరిదత్తుడు ఒక పిడతలో పాలు తీసుకుని వచ్చి ఆ పాలని పుట్ట కన్నం వద్ద ఉంచి, నాగరాజా, దారిద్ర్య బాధని అనుభవిస్తున్న నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. పాము ఆ పాలని తృప్తిగా తాగింది. మర్నాడు హరిదత్తుడు అక్కడికి వెళ్ళి పిడతలో బంగారు నాణ్యం ఉండడం చూసి తాను పోసిన పాలకి అది ప్రతిఫలం కాబోలని అనుకున్నాడు. అటు తర్వాత అతను రోజు పాముకి ముంతడు పాలు ఇచ్చి పూజించి మర్నాడు ఒక బంగారు నాణ్యం పుచ్చుకుంటూ వచ్చాడు. ఒకసారి అతడు పొరుగురు వెళ్ళవలసి వచ్చి పుట్ట దగ్గరికి పాలు తెచ్చి పామును పూజించే పని తన కొడుక్కి అప్పగించాడు. పుట్ట నిండా బంగారు కాసులు ఉండి ఉంటాయి, ఈ వెధవపాము ఒక్కొక్క కాసే ఇస్తున్నది అనుకుని బ్రాహ్మడు కొడుకు పాము పాలు తాగేటప్పుడు దాన్ని చంపే ఉద్దేశంతో కర్ర పెట్టి దాన్ని నెత్తిన కొట్టాడు. దాన్ని చంపేసిన తర్వాత పుట్ట తవ్వి బంగారం తీసుకోవాలని వాడి ఉద్దేశం. అయితే పాము దెబ్బ తప్పుకుని దారుణమైన కోపంతో కుర్రాన్ని కాటేసి చంపింది. బ్రాహ్మడు తిరిగి వచ్చి ఈ వార్త విని కుర్రాడికి దహనక్రియలు జరిపి మళ్ళీ పాము కోసం పాలు తీసుకుపోయి, నాగరాజా, నీ తప్పేమీ లేదు, నిన్ను చంపబోయి మావాడే తన చావు తెచ్చుకున్నాడు అన్నాడు. దానికి పాము ఇలా అంది. బ్రాహ్మడా, నేను నీ కొడుకును చంపినప్పుడే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఈ జన్మలో మళ్ళీ నువ్వు నన్ను ప్రేమించలేవు. నీ కొడుకు శవం మన ఇద్దరి మధ్య శాశ్వతమైన అడ్డంకి. అందుచేత నువ్వు నీ దారిన పో, నేను కూడా ఈ పుట్ట విడిచిపెట్టి పోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రక్తాక్షి పాము కథ ఇలా చెప్పి, మనం వీణ్ణి చంపి ఈ మర్రి చెట్టు రాజ్యాన్ని సొంతం చేసుకుని నిర్భయంగా జీవిద్దాం అంది. అరిమర్దనం క్రూరాక్షి అభిప్రాయం అడిగింది. నేను రక్తాక్షి సలహాతో ఏకీభవించను. మనని శరణుజొచ్చిన ఈ దిక్కుమాలిన కాకిని చంపడం నా మతం కాదు. శివచక్రవర్తి కథ వినలేదా, గువ్వల కథ వినలేదా అని క్రూరాక్షి అంది. ఏమిటా కథలు చెప్పు అని అరిమర్దనం అడిగితే క్రూరాక్షి ఇలా చెప్పింది. ఒకప్పుడు సిబి అనే చక్రవర్తి ఉండేవాడు. భారతదేశంలోని రాజులందరూ అతనికి సామంతులు. సిబి దయాస్వరూపుడు, మహాదాత. అతని దాతృత్వ ఖ్యాతి స్వర్గానికి కూడా వ్యాపించింది. అప్పుడు అది విని ఇంద్రుడు ఇలా అనుకున్నాడు, శిబిలాంటి దాత మరొకడు లేడు. ఇలా అంతులేని దాన ధర్మాలు చేయడంలో అతని అభిప్రాయం ఏమై ఉంటుంది? కీర్తికాంక్షతో ఇలా చేస్తున్నాడా, లేక అతనికి నిస్సహాయులపై నిజంగానే జాలి ఉందా? పరీక్షిద్దాం అనుకున్నాడు. ఇంద్రుడు యముణ్ణి పిలిచి అతనితో కలిసి ఒక పథకం ఆలోచించాడు. ఒకరోజు ఉదయం శిబి కాలకృత్యాలు తీర్చుకుని సభాభవనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంద్రుడు ఒక పావురాయి రూపం ధరించి రాజోద్యానం మీదుగా ఎగురుతూ సభాభవనంలోకి వచ్చాడు.
యముడు డేగ రూపంలో పావురాన్ని తరుముకుంటూ వచ్చాడు. ఆయాసంతో రొప్పుతూ, భయంతో వణుకుతూ, బెదురుకళ్లతో పావురం శిబి పాదాల వద్ద పడింది. మనుష్య భాషలో, రాజా, నేను నీ శరణు చొచ్చాను, నన్ను డేగ నుంచి కాపాడు అంది పావురం. అది ఇలా అంటూ ఉండగానే డేగ అక్కడికి చేరుకుని, రాజా, పావురాన్ని వదులు, ఆకలిగా ఉన్న నాకు నా ఆహారాన్ని తిరిగి ఇచ్చేయి అంది. ప్రభు, శరణన్నవాడిని రక్షించడం ధర్మం అంది పావురం. రాజా, ఎలాంటి అభాగ్యుడు ఆర్తుడు గాని ఏం కోరినా నువ్వు ఇస్తావని చెప్పుకుంటారు. ఈ పావురం నాకు న్యాయమైన ఆహారం, నేను ఆకలికి చచ్చిపోతున్నాను అంది డేగ. బుద్ధిమంతులు శరణాగతుల్ని రక్షిస్తారు. నా పాకశాల నుంచి నీకు కావలసిన మాంసం తెప్పించి ఇస్తాను, పావురాన్ని వదిలేయి అన్నాడు శిబి. ఒకరు చంపిన వాటిని మా డేగలు ముట్టవు. వెచ్చని రక్తం ఓడుతూ సజీవంగా ఉండే మాంసాన్నే తింటాం. ఈ పావురం బదులు దాని ఎత్తు నీ మాంసం ఇవ్వు, అప్పుడు ఒప్పుకుంటాను అంది డేగ. సరే, అలాగే నా మాంసం ఇస్తాను అని శిబి తన కోశాగారం నుంచి త్రాసుని తెమ్మని ఆజ్ఞాపించాడు. ఈ మాట విని సభలోని రాజులు, పౌరులు గొల్లున గోలెత్తి, ఈ డేగ తమరిని నిర్మూలించడానికి వచ్చిన ఎవరో రాక్షసుడు అని అన్నారు. శిబి వారి మాటల్ని వినిపించుకోలేదు. త్రాసు వచ్చింది. ఒక పళ్ళెంలో పావురాన్ని ఉంచి శిబి తన తొడ నుంచి మాంసం కోసి రెండో పళ్ళెంలో వేశాడు. కానీ పావురం బరువే హెచ్చుగా ఉంది. శిబి తన శరీరం వివిధ భాగాల నుంచి ఎంత మాంసం కోసినా పావురం బరువుకి చాలలేదు. చివరికి శిబి తానే పళ్ళెంలో కూర్చున్నాడు. ఈ అపూర్వ త్యాగానికి దేవదుందుగులు మోగాయి. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అన్ని వైపుల నుంచి అశరీర వాక్కులు భేష్, శభాష్ అనడం వినిపించింది. ఇంద్రుడు, యముడు తమ అసలు రూపాలలో శిబి ఎదుట ప్రత్యక్షమై, రాజా, మేలుమేలు, ప్రాణుల పట్ల నీ గాఢ ప్రేమని గ్రహించాము. నువ్వు ఒక్కడివే సత్యం గ్రహించిన వాడివి. నీ శరీరం ఎప్పటిలాగే అవుతుంది అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత శిబి చక్రవర్తి మామూలుగా అయిపోయిన తన శరీరంతో చక్కగా ఎప్పటిలాగే రాజ్యాన్ని చిరకాలం పరిపాలించాడు అని క్రూరాక్షి కథని చెప్పి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాను, వినండి. ఉచ్చులు పన్నడంలో నిపుణుడైన బోయేవాడు ఒకడు అరణ్యంలో ఉండగా భయంకరమైన గాలివాన వచ్చింది. వాడు నిలువునా తడిసిపోయి ఒక చెట్టు కింద తలదాచుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక గువ్వల జంట ఉంటోంది. ఆడగువ్వ ఎటో వెళ్ళింది. మగగువ్వ తన భార్య కోసం ఆదుర్దా పడుతోంది. ఇంతలో ఆడగువ్వ తిరిగి వచ్చి బోయవాడి దీనస్థితిని చూసింది. వాడు గువ్వలని తన చలిబాధ, ఆకలి బాధ తీర్చమని వేడుకున్నాడు. మగగువ్వ తమ గూటి నుంచి ఆకులు పొడకులు తీసి పోగువేసి ఆ కుప్పకి మంట పెట్టి బోయవాడిని చలి కాచుకొనిచ్చింది. చలిబాధ తీరాక ఆ బోయవాడు ఆకలితో చచ్చిపోతున్నాను, నాకు ఈ ఆకలి బాధ పోయేలాగా చేయమన్నాడు. తన అతిథికి ఏమి ఇయ్యడానికి లేక మగగువ్వ ఆ మంటల్లో పడి కాలిపోతూ తనని తినమని బోయవాడికి చెప్పింది. నా భర్త లేక నేను ఎలా బతుకుతాను, నా భర్త వెంటే నేను కూడా అంటూ ఆడగువ్వ కూడా ఆ మంటల్లో పడింది. అలా తమ అతిథి ఆకలిని తీర్చడం కోసం తమ శరీరాలనే త్యాగం చేసిన ఆ జంటని ఒక బంగారు రథం వచ్చి స్వర్గానికి తీసుకుపోయింది. ఇదంతా చూసిన బోయవాడు తన క్రూర జీవనానికి సిగ్గుపడి గువ్వలని తినకుండా అరణ్యంలో పోతూ కార్చిచ్చును చూసి అందులో పడి తాను కాలిపోయాడు. శిబి చక్రవర్తి కథ, గువ్వల జంట కథ చెప్పిన తర్వాత అరిమర్దనం దీపాక్షుడి అభిప్రాయాన్ని అడిగింది. నన్ను అడిగితే పరివర్తన చెందిన మన శత్రువు కాకి యొక్క సహాయం తీసుకోవడమే మంచిదంటాను. వెనకటికి ముసలివాడి పడుచు భార్య కథలో దొంగ వల్ల కూడా మేలే జరిగింది కదా అంది దీపాక్షి. దొంగ వల్ల మేలు జరిగిందా, ఎలాగా అని అరిమర్దనం అడిగితే ఆ దీపాక్షి చెప్పిన ముసలివాడి పడుచు భార్య దొంగ కథని తర్వాతి భాగంలో చెప్పుకుందాం.
హరి ఓం.